హాయ్ అండి. మిల్ మేకర్, ఇది మిల్ మేకరు. మనము కొంచెం ఉప్పేసి కొంచెం వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలండి ఒక 2 నిమిషాలు. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా ఇవన్నీ, కొబ్బరి, మసాలా అంటే ఏం లేదండి, ఇది టమాటా కొంచెం ఉల్లిగడ్డ పేస్ట్ చేసి వేసుకోవడమే. ఉల్లిగడ్డలు నూనెలో వేసుకోవాలి. మనము లావు కోసుకున్నా పర్లేదు, సన్నం కోసుకున్నా పర్లేదండి, ఎలాగైనా కోసుకోవచ్చు ఇవి. ఎందుకంటే మిక్సీలో వేయడానికి ఇవి. మళ్ళీ టమాటా, ఈ రెండు కొంచెం వేగినాక మిక్సీలో వేసుకోవాలండి. ఇవి ఖాళీ ఏమి వేయకున్నా పర్లేదు, ఖాళీ నూనె పోసి కొంచెం వేగనియాలి. ఇంకా వేగాక ఇంకా చాలు. వేగాక మనము మిక్సీలో వేసుకోవాలండి. ఇవి ఒక సపరేట్గా ఒక గిన్నెలు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారినాక మనము మిక్సీలో వేసేసేయాలి. ఇలా పేస్ట్ అవుతుంది కదా, ఉల్లిగడ్డ టమాటా పేస్ట్. ఇది నేను కొబ్బరి కూడా చూపించాను కదా, కొబ్బరి కూడా మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ కొబ్బరిలోనే ఇదంతా మళ్ళీ కొబ్బరిలో వేసేసానని మళ్ళీ మెత్తగా పట్టేసాను. కొబ్బరి, టమాటా, ఉల్లిగడ్డ ఇవి 3 కలిపి పేస్ట్ చేసుకొని మనం మళ్ళీ ఆయిల్ పోసుకొని, అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని మన ఇష్టం వచ్చినంత, ఎంత అవసరం ఉంటే అంత ఆయిల్ పోసుకోవాలి. ఉల్లిగడ్డలు కొన్ని మిగిలించుకుంటాం కదా, ఆ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసినప్పుడు కారం మనం తగ్గించేసుకోవాలి. ఒట్టి కారము అంటే పచ్చిమిరపకాయల ఫ్లేవర్ వేరే వస్తుంది. జీలకర్ర కొంచెము, అది లవంగ, ఇలాచి, చెక్క, ఈ 3 కొంచెం వేసాను. కొంచెము 2-3 అవి ఇవి వేసాక మనము ఇలా వేగాక కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. పసుపు, ఇది మనము మిక్సీ పట్టింది కొబ్బరి, టమాటా, ఉల్లిగడ్డ 3 మిక్సీ పట్టినాం కదా, అందులో వేసేసేయాలి. వేసుకున్నాక కారము, ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిసేపు మనము దీన్ని గ్రేవీ మొత్తము ఇలా ఆయిల్ తేలేటట్టు, ఏం వాటర్ పోయకుండా అట్లానే కలిపి పెట్టేసేయాలి. మనము స్టవ్ మీద అట్లనే కొంచెం ఆయిల్ తేలాక కొన్ని నీళ్ళు పోయాలి మనం అందులో. ఎందుకంటే మళ్ళీ మిల్ మేకర్ వేస్తాం కదా, అదంతా వాటర్ ఉంటే వాటర్ పోస్తే గ్రేవీ అంతా మిల్ మేకర్ పడుతుంది. ఇది కొంచెం మసలాలి. కొద్దిగా మసిలినాక మనం మిల్ మేకర్ వేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు పోసాం కదా, ఇలా మసిలేటప్పుడు మనం మిల్ మేకర్ వేసుకోవాలి. అందులో నేను ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టుగా వేసాను. మిల్ మేకర్ వేయాలి. అన్ని మిల్ మేకర్లు అన్నీ వేసేసి చిన్నలో స్టవ్ తగ్గించుకొని మనము సిమ్లోనే పెట్టుకొని కొంచెము ఉడకనియాలండి. లేకపోతే అడుగంటుతుంది. మొత్తం ఇవి ఉన్నాయి కదా, గట్టిగా అయిపోయింది కదా గ్రేవీ, అందుకోసము సిమ్లోనే పెట్టుకోవాలండి. నిదానంగా కొత్తిమీర, కరివేపాకు మన ఇష్టం, ఇంకా ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు. కొంచెం 5 నిమిషాలు సిమ్లోనే పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటుండాలండి. ఎందుకంటే అడుగంటితే దాన్ని టేస్ట్ అంతా పోతుంది.
ఇదిగో ఆయిల్ ఇలా వచ్చింది కదా, మనం ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ కర్రీ అయిపోయినట్టండి. మనము వేరే గిన్నెలకు సర్వ్ చేసుకొని, ఇదిగోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ మిల్ మేకర్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.